ఎవరు స్పందించొద్దు, ఆచితూచి అడుగులు వేయాలి. దుష్ప్రచారంపై కాదు, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. దుష్ప్రచారం ఎవరిది? కవిత లేఖ రాసి నిజం, బయటకు వచ్చింది నిజం, దానిపై దుష్ప్రచారం ఏముంటుంది? ఆమె చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక అంతరాలు పెరిగిపోయినాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు వక్ఫ్ బిల్లుపై మాట్లాడలేదు, ముస్లింలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈరోజు మీరు నోరెత్తడం లేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ముస్లింలకు జరిగినటువంటి అన్యాయం పైన మాట్లాడింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు అంటూ కూడా ఎస్సీ దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కూడా ఈరోజు ద్రోహం చేసి అనే దానిపైన కూడా మాట్లాడుతూ ఉన్నది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో బీసీలకు ఏ విధంగా ద్రోహం చేసిరో ఈరోజు ప్రజల ముందు పెట్టినటువంటి విషయం గమనిస్తూ ఉన్నాం. ఉద్యమకారులను ద్రోహం చేసిండు, అదేవిధంగా కొత్త వాళ్ళను తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు తీసుకొచ్చేసి పార్టీ ఇన్ఛార్జ్గా నియమించేసి వాళ్ళకే పగ్గాలు చెప్తా ఉంటే ఉద్యమకారులందరూ ఎంత ఆవేదన పడుతూ ఉన్నారో ఆ ఉద్యమకారుల ఆవేదనను ఈరోజు కవిత చెప్పింది కదా. మరి వాటన్నింటినీ కూడా చాలా స్పష్టంగా చెప్తూ ఉంటే ఆమె పైన ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల దుష్ప్రచారం అని చెప్పేసి ఈరోజు మీడియా అని అంటారా? ఎంత దుర్మార్గం! తనయుడిని ఫామ్ హౌస్కు పిలిపించుకున్న తండ్రి కవిత వ్యవహారంపై కేటీఆర్కు కేసీఆర్ దిశానిర్దేశం, 3 గంటల పాటు మంత్రాలు, కాళేశ్వరం నోటీసులపైన చర్చ, జూన్ 1న అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు అక్కడ కేటీఆర్ను పిలిచింది కేవలం కవిత ఎపిసోడ్ను ఎట్లా తీసుకుపోదాం, ఆమెను సస్పెండ్ చేద్దామా, సస్పెండ్ చేస్తే జరగబోయే పరిణామాలు ఏంది, సస్పెండ్ చేస్తే ఆమె ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు డ్యామేజ్ చేయొచ్చు అనేటువంటి కోణంలో మాత్రమే మాట్లాడింది తప్ప ఈరోజు ఆమె మన బిడ్డ కదా, నా కూతురు కదా, రక్తం పంచుకొని పుట్టింది కదా, నీ చెల్లె కదా, నీ రక్తం పంచుకొని పుట్టింది కదా, మరి ఆమెకి ఏమైనా న్యాయం చేద్దాం అనేటువంటి సోయి లేని చాతగాని దద్దమ్మలు వీళ్ళిద్దరికీ అధికారం తప్ప సొంత భార్య అయినా కానీ సొంత తమ్ముడు చెల్లి ఏవి ఉండవు, రక్త సంబంధాలు ఏవి ఉండవు, అధికారం ఒక్కటే వీళ్ళిద్దరికి కావాలి. అధికారం కోసం సొంత వాళ్ళని కూడా బలి చేస్తారు ఈ దొంగలంతా, ఇద్దరు దొంగలు కూడా సొంత అధికారం కోసం ఎంతకైనా దిగజారడం కూడా వెనకాడరు. సో అంతటి దుర్మార్గులు ఈ అయ్యా కొడుకులు ఇద్దరు. అధికారం ఒక్కటే పరమవ తప్ప వేరే ఏది లేదు వాళ్ళకి. సొంత భార్య ఎటన పోని, సొంత కొడుకు ఎటన పోని, సొంత బిడ్డ ఎటన ఏమన్నా కానీ, సొంత మనవళ్ళు ఏమన్నా కానీ, సొంత కోడళ్ళు ఏమన్నా కానీ, ఏది ఏమైనా కానీ వీళ్ళకు మాత్రం అధికారమే కావాలి ఈ దుర్మార్గులు ఇద్దరికి. సో తెలంగాణ సమాజం ఇప్పటికైనా గమనించాలి, వీళ్ళ అధికార దాహం కోసం తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం వీళ్ళిద్దరెవరు కూడా పనిచేయరు అనేటువంటి విషయంలో ఈరోజు ఖచ్చితంగా మీరు గమనించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా తెలంగాణ సమాజాన్ని నేను కోరుతా ఉన్నాను.